అభ్యసింపచేయి సుముహూర్తమే సమస్త వ్యవహారములకు మూలము అని శాస్త్రం చెప్తుంది. ఇది నిజం. మన పేరు మనం చెప్పాలన్నా, మన పేరు మనం రాయాలన్నా, ఇంకొకళ్ళ పేరు చెప్పాలన్నా రాయాలన్నా అక్షరాన్ని అభ్యసించాలి. రాయడానికి చదవడానికి కాకుండా అక్షరం అనేటువంటిది అక్షరమైనటువంటి స్థితిని, అంటే క్షరము కానటువంటి అమృత స్థితిని మనకి ప్రసాదించేటువంటి సాధనమే అక్షరాభ్యసనము అంటారు. అభ్యస్తము అభ్యసనము అంటే రిపిటేషన్, మళ్ళీ 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 అదే పని చేస్తూ ఉండడాన్ని శాస్త్ర పరిభాషలో అభ్యసనము అంటారు. ఇది నిజానికి పిల్లలకి కాదు, మనకి. అది చెప్పడం కోసమే ఇది చెప్తున్నాం. పిల్లల పేరున పిల్లల్ని ఉదాహరించుకుని మనమే అక్షరాన్ని, అక్షర మార్గాన్ని, అంటే క్షరము లేనటువంటి, నాశనము లేనటువంటి మార్గాన్ని అభ్యసనం చేయడం ప్రారంభిస్తున్నాం. ఇది ప్రతి గురు పూజల్లోనూ మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి చక్కని సంప్రదాయం. అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వచ్చినటువంటి దంపతులందరూ కూడా ప్రసాదాన్ని సిద్ధం చేసుకుంటే సంకల్పం చెప్పించి మాస్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానం చేసి వారి చేత అక్షరాభ్యాసం చేయింపజేస్తామండి. మేము ఒక్క ప్రసాదం ప్లాస్టిక్ కవర్లో కానీ చేతిలో కానీ చేయడానికి ఇస్తాం. ప్రసాదం రెడీ చేసుకోండి. పలక ఒకటి, ఒక పలక ఓపెన్ చేసి కొంచెం పసుపు పెట్టండి. దానికి పసుపు ఉన్నది, నీళ్ళు ఉన్నాయి, 4 పసుపు పసుపు పెట్టండి. పలక కూడా రెడీ చేసుకోండి. అంతవరకు రెడీ చేస్తే చాలండి. హరి ఓం గం గణాన్వా గణపతిం భవామహే కవిం